కాకినాడ జగన్నాథపురంలోని 17వ డివిజన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కాకినాడ సిటీ ప్రెసిడెంట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు మహిళలను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, సిటీ ఉపాధ్యక్షులు దాసరి వీరబాబు, కార్యదర్శి దారపు శిరీష, జాయింట్ సెక్రటరీ డి చిన్ని, వి శ్రీనివాసరాజు, వి ఉమామహేశ్వరి, విష్ణు, వి మాలతి, ఆర్ ధనలక్ష్మి, ఎస్ తాతాజీ, ఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ అనేది లేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది లేదు పూర్తిగాని. కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలు పెట్టి మహిళలు పైకి రావాలని చెప్పి రకరకాల పథకాలు పెట్టారు. ఇది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటితోటి మహిళలకి పెద్దపీట వేస్తుంది అన్ని రంగాల్లోని. అలాగే ఇప్పుడు జన్ధన్ యోజన, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇలాగ రకరకాల పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తర్వాత జెమ్ పోర్టల్ అనేది వాళ్ళు వ్యాపారం కూడా జెమ్ పోర్టల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫస్ట్లో 2 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 20 లక్షలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఇప్పుడు రీసెంట్గా కూడా డ్రోన్ కూడా ఇస్తున్నారు. అలాగే అంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని పైకి రావాలని చెప్పి ఇతరుల దగ్గర కూడా ఏది ఆశించకుండా మొత్తం ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్స్గా డెవలప్ అన్నది ముఖ్య ఉద్దేశం. అలాగే రీసెంట్గా ఏంటంటే మహిళలు రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా మహిళలు 2029 ఎలక్షన్స్లో కూడా 33% మహిళలకు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. అలాగే మహిళలు పొలిటికల్ గాను తర్వాత ఎంటర్ప్రినర్స్ గాను ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా ఆధ్వర్యంలో మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కేశవ శంకర్ పిలుపు మేరకు ఈరోజు 17వ వార్డు కోడిస్తమ్మడ ధనమ్మగుడి వద్ద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఉమెన్స్ డే మార్చి 8న ఎందుకు జరుపుకుంటున్నామంటే 1908లో న్యూయార్క్లో కొంతమంది మహిళలు వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు తమ హక్కుల సాధనకై సుమారు 10 మహిళలు రోడ్డెక్కి దీక్షలు చేసి తమ హక్కులు సాధించుకున్నారు. దాన్ని పురస్కరించుకుని మరుసటి సంవత్సరం సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవం జరపడం జరిగింది. అయితే ఆ మరుసటి సంవత్సరం 1910లో 17 దేశాల నుంచి సుమారుగా 100 మంది మహిళలు డెన్మార్క్లో కూర్చొని మనకు కూడా ఒక ప్రత్యేకంగా మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించారు, కానీ అది జరగలేదు. అయితే 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని ఏదైతే 1908లో హక్కు సాధించుకున్నారో అదే రోజుని మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటన జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశాల్లో ఈ మహిళా దినోత్సవం జరపడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో మా బీసీ సంఘం నుంచి మేము ఈరోజు ఈ మహిళా దినోత్సవం జరపడం జరిగింది. అయితే వివిధ దేశాల్లో ఎలాగున్నా భారతదేశంలో మహిళలు నేటికి కూడా వెనకబడే ఉన్నారు. ఇదే మహిళలకి ఉద్యోగాల్లో కానీ అదే చట్టసభల్లో కానీ మగవాళ్ళతో సమానంగా హక్కులు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మా బీసీ సంఘ అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు కృష్ణరావు గారి సమక్షంలో ప్రెసిడెంట్ గారి బడే కృష్ణ గారి ఆధ్వర్యంలో 17వ వార్డులో ఈరోజు మహిళల్ని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంటి వరకే పరిమితం చేస్తారు. కానీ మా బీసీ సంఘం తరఫున నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బడే కృష్ణ గారు, కృష్ణరావు గారు, మిగతా నాయకులందరూ కూడా మరి మహిళలు ఇంటి వరకే కాదు ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి, మహిళలు మేము గౌరవించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మరి ధనంతల్లి గుడి వద్ద కొంతమంది మహిళల్ని తీసుకొచ్చి వారికి బట్టలు పెట్టి మరి పండు పలహారాలు ఇచ్చి మరి మిగతా మహిళలు మమ్మల్ని కూడా సాల్వా కలిపి సన్మానించడం అన్నది అది చాలా మంచి విషయం అండి. మరి ఇలాంటి సందర్భాలు ఇంకా ఎన్నో మా బీసీ సంఘం తరఫున జరుపుకుంటామని, అలాగే ఇంకా వెనకబడి ఉన్న సంఘాల నుంచి వెనకబడి ఉన్న ప్రజలందరినీ మేము కలుపుకుంటూ మేము బీసీ సంఘంలో ఇంకా అనేక మందిని చేర్చుకుని ముందుకెళ్తామని నమస్కారం చెప్తున్నాను. నా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేశవ శంకరరావు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడ డివిజన్ 17వ డివిజన్లో
కోడిస్తంపేటలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర అధ్యక్షులు అయితే విజయవాడలో రాజధానిలో ఘనంగా రేపు కూడా రేపు మంత్రులు కూడా అటెండ్ అవుతారు అసలు ఏదైతే మహిళా దినోత్సవ కార్యక్రమానికి. మరి ఈ సమాజం ఎలా ఉందంటే మనం అందరం ఎలా ఉన్నామంటే ముఖ్యంగా మహిళలే కారణం. మహిళలు లేనిదే అసలు ఏమీ లేదు. సృష్టికి మూలం మహిళ. మరి మహిళలే ఎంతో ఓర్పుగా ఎంతో బాధ్యతగా ఉంటారు. మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. అలాగే ఉద్యోగం అన్ని రంగాల్లో ఇప్పుడు ముందున్నారు. అలాగే ఇంకా రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తున్నారు. ఇంకా మంచిగా అభివృద్ధి చెంది మహిళలు ఎంత అభివృద్ధి చెందితే అంతగా సమాజం, దేశం, ప్రపంచం అంతా బాగుంటుంది. అలా భగవంతుడు మహిళలకు ఇంకా ఎన్నో అవకాశాలు, ఆరోగ్య